హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరుణ్. వెల్కమ్ టు మై ఛానల్. పోయినసారి వీడియోలో ఎపాక్సీ గురించి వివరణ చెప్పారు. కానీ ఎపాక్సీ ఏ విధంగా కలపాలి, ఎపాక్సీలో కలపటానికి ఎన్ని రకాలు ఉంటాయి అనేది మీకు వివరలేదు కనుక ఇప్పుడు ఈరోజు కంపల్సరీగా నేను చెబుతాను. ఎపాక్సీ అనేది త్రీ కాంపౌండ్ అంటే 3 ఉంటాయి. ఇది బేస్, దీన్ని బేస్ అంటారు. ఇది బేస్, ఇది హార్డనరీ, దీన్ని హార్డనరీ అంటారు. తర్వాత వచ్చేసి మూడవది పిల్లర్. ఈ బేస్ వచ్చేసరికి దీని నెట్ వెయిట్ వచ్చేసరికి 920 గ్రాములు. ఈ యొక్క హార్డనరీ వచ్చేసరికి దీని యొక్క నెట్ వెయిట్ 390 గ్రాములు. తర్వాత ఈ పిల్లరు, ఈ రెండేమో లిక్విడ్లు, ఇదేమో పిల్లర్ అంటే పౌడర్ అనేది 3.69 kgs. ఇది వచ్చేసరికి 3 మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కలిపితే ఎపాక్సీ అనేది తయారవుతుంది. ఈ 3 మిక్స్ చేస్తే ఈ 3 ఏంది, ఈ బేస్ ఇది ఫుల్, ఈ ఆర్డినరీ ఈ ఫుల్, తర్వాత వచ్చేసరికి పిల్లరు, ఈ 3 ఈ 3టికి సరిపోవాలి. ఇది మొత్తం ఇదొకటి. కాకపోతే మనం ఏంటంటే ఎపాక్సీకి ఏ విధంగా అంటే మనం పెట్టే ఏరియా ఎంత ఉందో చూసి దానికి తగ్గట్టుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది 390 గ్రాములు ఉంది హార్డనరీ. ఇది వచ్చేసరికి 928. అంటే దీని మీద ఇది 2 అంతలు ఉంది, 2 రెట్లు ఉంది. కాబట్టి ఇది కొంచెం వేసుకుంటే ఇది 2 రెట్లు వేయాలి, ఇది 1 రెట్టు వేయాలి. అంటే ఇది కొంచెం తీసుకున్నాం అనుకో, దీనికి ఇప్పుడు ఒక 200 గ్రామ్ తీసుకున్నాం అనుకో, ఇది వచ్చేసరికి 400 గ్రామ్స్ వేయాలి. తర్వాత వచ్చేసరికి ఇది కొంచెం, ఇది ఈ 3 మిక్స్ చేస్తేనే ఎపాక్సీ. ఈ కలిపే విధానం చూపిస్తా, ఒకసారి చూడండి మీరు. దీంట్లో బేస్ కొంచెం తీసుకుంటున్నా, ఈ బౌల్లో కొద్దిగా తీసుకున్నా, ఈ తోటికి తీసుకున్నా కొద్దిగా బేస్. ఇది ఆర్డినరీ, ఇది కొంచెం తీసుకున్నా, ఎందుకంటే బేస్ ఎక్కువ తీసుకున్నా. బేస్ 2 అంతలు ఉంటే ఆర్డినరీ 1 అంత ఉండాలి, 1 వంతు ఉండాలి. అది తర్వాత ఈ ఫస్ట్ ఈ 2 మిక్స్ చేయాలి. ఇలా బాగా కలుపుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పిల్లర్ కూడా వీటితో పాటు యాడ్ చేసుకొని అలా తిప్పాలి, బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఇలా సాలపోతే మళ్ళీ కొంచెం కలర్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగో ఇలా అవుతుంది. ఇలా అవుతుంది మిక్స్ చేసిన తర్వాత ఇది ఇలా అవుతుంది. దీన్ని తీసుకొని మనం ఎపాక్సీ యాడ్ అయితే పెట్టాలో ఆడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయింది వర్క్. తర్వాత ఇది ప్లగ్,
నేను ఎపాక్సీ చేసిన వీడియోలో ప్లగ్ గురించి కూడా చెప్పాను. నాని డ్రాప్లు కాడ కంపల్సరీగా ప్లగ్తో ప్యాక్ చేసుకోమని. దీన్నే ప్లగ్ అంటారు. ఇది 2 రోల్ ప్లగ్, కోసరా కంపెనీ వాళ్ళదే. ఈ ప్లగ్ మెటీరియల్ అనేది నాని డ్రాప్ ప్యాక్ చేసుకోవడానికి, తర్వాత వాటర్ ట్యాంక్ లీక్ అయిన వాటిని కూడా మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ ప్లగ్ కూడా నాని డ్రాప్ ఉపయోగించుకోవడానికి, ప్యాక్ చేయడానికి ఉపయోగించి ఈ ప్లగ్ని. ఇది ఎపాక్సీ పూర్తి కంప్లీట్ అయింది. ఈ విధంగా మనం కలుపుకోవాలి, ఒక్కొక్క దానికి సరిపడే విధంగా కలుపుకోవాలి. ఇది బేసు, ఆర్డినరీ, పిల్లర్, ఈ 3 మిక్స్ చేస్తేనే ఎపాక్సీ 3 కాంపౌండ్. ఎపాక్సీ అంటే 3 కాంపౌండ్. 3 కాంపౌండ్ అంటే ఏమేమి? బేసు, ఆర్డినరీ, పిల్లర్, ఈ 3టిని కలిపి 3 కాంపౌండ్ అంటారు. ఇది ఎపాక్సీ యొక్క వివరణ.